about Fabaceae family. The old name of Fabaceae family is Papilionoidae. దీని యొక్క ఓల్డ్ నేమ్ ఏంటంటే Papilionoidae. It is a subfamily of Leguminaceae. It is a subfamily of Leguminaceae. It is a subfamily of Leguminaceae. Fabaceae family, commonly known as bean family, right? The plants are worldwide in distribution. Generally, they present in tropical and subtropical regions. This family comprises 450 genera and 8,000 species. 8,000 వరకు రఫ్గా మనకి స్పీసీస్ అనేవి ఈ ఫ్యామిలీలో ఉన్నాయి. ఓకే, సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఆర్ Arachis hypoxia, groundnut, right? Glycine max, సోయాబీన్. ఈ రెండు ప్లాంట్స్ నుంచి మనకి ఆయిల్ వస్తుంది. ఆయిల్ ఈల్డింగ్ ప్లాంట్స్ ఇన్ ఫ్యాబేసీ ఏమంటే గ్రౌండ్నట్, ఎరాకిస్ హైపోజియా, గ్రౌండ్నట్ ఆయిల్ అండ్ సోయాబీన్, సోయా ఆయిల్ కుకింగ్గా యూజ్ చేస్తారు దీన్ని, రైట్? నెక్స్ట్ ఖజానస్ ఖజాన్, రెడ్ గ్రామ్ అంటాం, పీజియన్ పీ, సైసర్ అరైటినమ్, బెంగాల్ గ్రామ్, చిక్పీ, క్రొటలేరియా జెన్షియా, సన్హెంప్ అంటాం, ఫైబర్ ఈల్డింగ్ ప్లాంట్. ఫైబర్ ఈల్డింగ్ ప్లాంట్ ఇన్ ఫ్యాబేసీ, ఫైబర్ ఈల్డింగ్ ప్లాంట్ ఇన్ ఫ్యాబేసీ, క్రొటలేరియా జెన్షియా, సన్హెంప్, జనుము అంటాం లోకల్లో. ఓకే, డాలికాస్, ల్యాబ్, బీన్, చిక్కుడు, డాల్బర్జియా లాటిఫోలియా, ఇండియన్ రోజ్వుడ్, టీరోకార్పస్ సాంటలైనస్, రెడ్ శాండర్స్. ఈ రెండు ప్లాంట్స్ నుంచి మనకి టింబర్ అనేది వస్తుంది. టింబర్ ఈల్డింగ్ ప్లాంట్స్ ఇన్ ఫ్యాబేసీ, టింబర్ ఈల్డింగ్ ప్లాంట్స్, టింబర్ కలపనిచ్చే ప్లాంట్స్. టింబర్ ఈల్డింగ్ ప్లాంట్స్ ఇన్ ఫ్యాబేసీ, డాల్బర్జియా లాటిఫోలియా, ఇండియన్ రోజ్వుడ్, టీరోకార్పస్ సాంటలైనస్, రెడ్ శాండర్స్, రైట్? డెర్రిస్ ఇండికా, కానుగా అంటాం దీన్ని. ఇట్ ఈస్ ఎ మెడిసినల్ ప్లాంట్. దీని యొక్క ఆయిల్ని మెడిసినల్గా యూజ్ చేస్తాం, రైట్? ఫ్యాసియోలస్ మంగో, బ్లాక్ గ్రామ్, ఫ్యాసియోలస్ ఆరియస్, గ్రీన్ గ్రామ్. ఇవన్నీ ప్రోటీన్ రిచ్ సీడ్స్ కలిగి ఉంటాయి. సో దే ఆర్ నోన్ యాజ్ పల్సెస్. రెడ్ గ్రామ్, బెంగాల్ గ్రామ్, బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, వీటన్నిటిని పల్సెస్ అంటాం. పప్పు ధాన్యాలు, ప్రోటీన్స్ ఎక్కువగా కలిగి ఉంటాయి సీడ్స్లో. సో దే ఆర్ నోన్ యాజ్ పల్సెస్. పల్సెస్ బిలాంగ్స్ టు ఫ్యామిలీ ఫ్యాబేసీ, రైట్? ట్రైగోనెల్లా, ఫైనోగ్రేకం, ఫెనుగ్రీక్, మెంతికూర అంటాం. లీఫీ వెజిటబుల్ ఇన్ ఫ్యాబేసీ, ఫెనుగ్రీక్, ట్రైగోనెల్లా, ఫైనోగ్రేకం, మెంతి. యాబ్రస్ ప్రక్టోరియస్, దీన్ని జనరల్గా గురివింద అంటాం. ఎల్లో, రెడ్, బ్లాక్గా ఉంటాయి సీడ్స్ అనేవి, చిన్న సీడ్స్ అవి. అందువల్ల వీటిని గోల్డ్ వేయింగ్లో యూజ్ చేస్తాం. గోల్డ్ వెయిట్ చేసేటప్పుడు చిన్న వెయిట్స్ ఉండవు కాబట్టి ఈ సీడ్స్ని గోల్డ్ వేయింగ్గా యూజ్ చేస్తాం. యాబ్రస్ ప్రక్టోరియస్. నెక్స్ట్ కొన్ని డైస్ కూడా ఈ ఫ్యామిలీలో ఇచ్చే ప్లాంట్స్ ఉన్నాయి. బ్లూ డై, నీలిమందు అంటాం. ఇండిగోఫెరా టింక్టోరియా, బ్లూ డై. అలాగే ఎల్లో డై, ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటాం దీన్ని. బ్యూటియా మోనోస్పెర్మా, ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటాం దీన్ని. ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్, దీన్నే మనం ఎల్లో డై అంటాం. ఈ డైస్ అన్నవి ఫ్యాబేసీలో ఉండే ప్లాంట్స్ నుంచి వస్తాయి. బ్యూటియా మోనోస్పెర్మా ఇది హైలీ ఇన్ఫ్లేమబుల్. ఏదైనా హై సన్లైట్ వల్ల వచ్చేటప్పుడు లీవ్స్ బర్న్ అయిపోతుంటాయి. అందువల్ల ఏంటంటే ఫారెస్ట్లో చాలా ఏరియా అనేది ఫారెస్ట్ ఫైర్స్ కారణమవుతుంది. అందువల్ల దీన్ని ఏమంటాం మనం? ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటాం, బ్యూటియా మోనోస్పెర్మా.
some of the plants in Fabaceae, everyone, right? We are going to learn about Fabaceae family. The old name of Fabaceae family is Papilionoideae. దీని యొక్క ఓల్డ్ నేమ్ ఏంటంటే Papilionoideae. It is a subfamily of Leguminaceae. It is a subfamily of Leguminaceae. It is a subfamily of Leguminaceae. Fabaceae family, commonly known as bean family, right? The plants are worldwide in distribution. Generally, they present in tropical and subtropical regions. This family comprises 450 genera and 8,000 species. 8,000 వరకు రఫ్గా మనకి స్పీసీస్ అనేవి ఈ ఫ్యామిలీలో ఉన్నాయి. ఓకే, సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఆర్ Arachis hypoxia, groundnut, right? Glycine max, soybean. ఈ రెండు ప్లాంట్స్ నుంచి మనకి ఆయిల్ వస్తుంది. ఆయిల్ ఈల్డింగ్ ప్లాంట్స్ ఇన్ Fabaceae ఏమంటే గ్రౌండ్ Arachis hypoxia, గ్రౌండ్ ఆయిల్ అండ్ సోయాబీన్, సోయా ఆయిల్ కుకింగ్గా యూజ్ చేస్తారు దీన్ని, రైట్? నెక్స్ట్ కజానస్ కజాన్, రెడ్ గ్రామ్ అంటాం, పీజియన్ పీ, Cicer aratinum, Bengal gram, chickpea, Crotalaria gentiana, sun hemp antam, fiber yielding plant in Fabaceae. Fiber yielding plant in Fabaceae, Crotalaria gentiana, sun hemp, janumu antam local law. Okay, Dolichos lab, bean, chickadu, Dalbergia latifolia, Indian rosewood, Pterocarpus santalinus, రెడ్ శాండర్స్. ఈ రెండు ప్లాంట్స్ నుంచి మనకి టింబర్ అనేది వస్తుంది. టింబర్ ఈల్డింగ్ ప్లాంట్స్ ఇన్ Fabaceae. టింబర్ ఈల్డింగ్ ప్లాంట్స్, టింబర్ కలపనిచ్చే ప్లాంట్స్. టింబర్ ఈల్డింగ్ ప్లాంట్స్ ఇన్ Fabaceae, Dalbergia latifolia, Indian rosewood, Pterocarpus santalinus, రెడ్ శాండర్స్, రైట్? డెర్రిస్ ఇండికా, కానుగా అంటాం దీన్ని. ఇట్ ఈస్ ఎ మెడిసినల్ ప్లాంట్. దీని యొక్క ఆయిల్ని మెడిసినల్గా యూజ్ చేస్తాం, రైట్? ఫ్యాసియోలస్ మంగో, బ్లాక్ గ్రామ్, ఫ్యాసియోలస్ ఆరియస్, గ్రీన్ గ్రామ్. ఇవన్నీ ప్రోటీన్ రిచ్ సీడ్స్ కలిగి ఉంటాయి. సో దే ఆర్ నోన్ యాజ్ పల్సెస్. రెడ్ గ్రామ్, బెంగాల్ గ్రామ్, బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, వీటన్నిటిని పల్సెస్ అంటాం. పప్పు ధాన్యాలు, ప్రోటీన్స్ ఎక్కువగా కలిగి ఉంటాయి సీడ్స్లో. సో దే ఆర్ నోన్ యాజ్ పల్సెస్. పల్సెస్ బిలాంగ్స్ టు ఫ్యామిలీ Fabaceae, రైట్? ట్రైగోనెల్లా ఫైనన్గ్రాకం, ఫెనుగ్రీక్, మెంతిల్, మెంతికూర అంటాం. లీఫీ వెజిటబుల్ ఇన్ Fabaceae, ఫెనుగ్రీక్, ట్రైగోనెల్లా ఫైనన్గ్రాకం, మెంతి. Abrus precatorius, దీన్ని జనరల్గా గురివింద అంటాం. ఎల్లో, రెడ్, బ్లాక్గా ఉంటాయి సీడ్స్ అనేవి, చిన్న సీడ్స్ అవి. అందువల్ల వీటిని గోల్డ్ వేయింగ్లో యూజ్ చేస్తాం. గోల్డ్ వెయిట్ చేసేటప్పుడు చిన్న చిన్న వెయిట్స్ ఉండవు కాబట్టి ఈ సీడ్స్ని గోల్డ్ వేయింగ్గా యూజ్ చేస్తాం. Abrus precatorius. నెక్స్ట్ కొన్ని డైస్ కూడా ఈ ఫ్యామిలీలో ఇచ్చే ప్లాంట్స్ ఉన్నాయి. బ్లూ డై, నీలిమందు అంటాం. ఇండిగోఫెరా tinctoria, బ్లూ డై. అలాగే ఎల్లో డై, ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటాం దీన్నే. బ్యూటియా మోనోస్పెర్మా, ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటాం దీన్ని. ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్, దీన్నే మనం ఎల్లో డై అంటాం. ఈ డైస్ అన్నవి Fabaceaeలో ఉండే ప్లాంట్స్ నుంచి వస్తాయి. బ్యూటియా మోనోస్పెర్మా ఇది హైలీ ఇన్ఫ్లేమబుల్. ఏదైనా హై సన్లైట్ వల్ల వచ్చేటప్పుడు లీవ్స్ బర్న్ అయిపోతుంటాయి. అందువల్ల ఏంటంటే ఫారెస్ట్లో చాలా ఏరియా అనేది ఫారెస్ట్ ఫైర్స్ కారణమవుతుంది.
అందువల్ల దీన్ని ఏమంటాం మనం ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటాం, బ్యూటియా మోనోస్పెర్మా. ఇవి సమ్ ఆఫ్ ది ప్లాంట్స్ ఇన్ ఫ్యాబేసి. సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఫ్యాబేసి. సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ లో ఫస్ట్ వన్ వెజిటేటివ్ క్యారెక్టర్స్. హ్యాబిట్. హ్యాబిట్, మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్ ఆర్ herbs. Some are shrubs. Very rare plants are trees. Some are trees. Trees ఏమంటే మనకి రెడ్ శాండల్స్, స్టీరోకార్పస్ సాంటలైనస్, డాల్బర్జియా, లాటిఫోలియా, ఇవన్నీ ట్రీస్. మెజారిటీ ఆఫ్ ది ప్లాంట్స్ ఆర్ herbs. Majority of the plants, pulses, all pulses generally herbs, right? Next, habitat. Habitat means where the plant it is survival. Where the plant it is survival. Habitat. Most of the plants are mesophytes. Most of the plants are mesophytes, right? Some are desert. Some are present in desert areas. Xerophytes. Some are xerophytes. Example is Ulex. Ulex europaeum. Ulex, it is a xerophyte. Next, root system. Root system ఏంటంటే ఫ్యాబేసి అన్నది డైకాట్ ఫ్యామిలీ, డైకాటోడనస్ ఫ్యామిలీ. సో రూట్ సిస్టమ్ ఈజ్ ట్యాప్ రూట్ సిస్టమ్. Root system is taproot system, right? Root system is taproot system. The taproot modifies into nodular root. Taproot modifies into nodular root, primary root, secondary roots. Secondary roots gives rise to tertiary roots. Some nodule-like structures present on roots. These nodules are called root nodules. Inside root nodule there is a bacterium is present. It is known as rhizobium. Rhizobium, it is helpful in nitrogen fixation. ఈ రూట్ నాడ్యూల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియం ఉంటుంది రైజోబియం. ఈ రైజోబియం ఏం చేస్తుందంటే అట్మాస్ఫియర్లో ఉండే నైట్రోజన్ తీసుకొని అమోనియాగా కన్వర్ట్ చేసి ప్లాంట్కి ఇస్తుంది. ఫర్ దిస్ ప్లాంట్ ప్రొవైడ్ షెల్టర్ అండ్ ఫుడ్ మెటీరియల్స్ టు ది బ్యాక్టీరియా. In this way, both organisms get mutually benefited. Such mutual benefit is called symbiosis, right? Nodular roots and fabaceae lo untai. Next, stem. Stem is aerial, aerial stem, aerial, erect. Erect means straight. Aerial, above the ground. Erect means straight. Some are prostrate. సాగిలి పడి పెరుగుతూ ఉంటాయి, సాయిల్ మీద సాగిలి పడి పెరుగుతూ ఉంటుంది. దీన్ని ప్రోస్ట్రేట్ అంటాం. ఏరియల్, ఎరెక్ట్ ఆర్ ప్రోస్ట్రేట్, రైట్? నెక్స్ట్ వన్ లీఫ్. జనరల్ లీవ్స్ ప్రెసెంట్ ఆన్ డైరెక్ట్లీ ఆన్ స్టెమ్ ఆర్ బ్రాంచెస్, సో ఇట్ ఈస్ నోన్ యాజ్ కాలైన్. Leaves are generally pinnately compound leaves. They are arranged in alternate phyllotaxy. Pinnately compound leaves ఉంటాయి. ఇది రాకిస్, రాకిస్ మీద లీఫ్లెట్స్ అనేవి ఉంటాయి, రైట్? పిన్నెట్లీ కాంపౌండ్ లీవ్స్. ద లీఫ్ ఈజ్ స్టిప్యులేట్. లీవ్స్ అనేవి స్టిప్యూల్స్ కలిగి ఉంటాయి. అండ్ ద లీఫ్ బేస్ ఈజ్ స్వాలెన్. ది స్వాలెన్ లీఫ్ బేస్ ఈజ్ కాల్డ్ పల్వైనస్ లీఫ్ బేస్. పల్వైనస్ లీఫ్ బేస్. Swollen leaf base, it is known as pulvinous leaf base. ఈ లీఫ్ బేస్ అన్నది, లీఫ్ బేస్ పార్ట్ అనేది స్వాలెన్ గా ఉంటుంది, ఉబ్బినట్లు ఉంటుంది. ఈ ఉబ్బినట్టు ఉంటే లీఫ్ బేస్ ఏమంటాం మనం? స్వాలెన్ లీఫ్ బేస్. ఇట్ ఈస్ నోన్ యాజ్ పల్వైనస్ లీఫ్ బేస్. లీఫ్ పెటియోలేట్. పెటియోల్ ఉంటుంది, పెటియోలేట్. లీఫ్లెట్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. పిన్నెట్లీ, జనరల్లీ పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్. సమ్ ప్లాంట్స్ కన్సిస్ట్ simple leaves. Generally these plants, some of the plants are weak stemmed twiners. They have tendrils. Tendrilar climbers. Tendrilar climbers. A pisum, lathyrus వంటి ప్లాంట్ లో మనకి టెండ్రిల్స్ కలిగి ఉంటాయి. Tendrils means wiry, coiled, delicate structures. They are useful for climbing. In pisum, terminal leaflets. Normal leaflets. Terminal leaflets, they are modified into wiry, coiled, delicate structure. It is known as tendril. ఇక్కడ మనకి lathyrus. Lathyrus, entire leaf changes into tendril.
ఈ పైజం లథైరస్ లో స్టిప్యూల్స్, దే ఆర్ foliar stipules, leaf-like stipules. They performs photosynthesis. So obviously they are known as phylloid. Foliar stipules, they are known as phylloid, right? Foliar stipules unta leaf-like stipules. They performs photosynthesis. Floral characters. Floral characters lo first one inflorescence. Inflorescence is simple raceme. Simple raceme means peduncles, long, unbranched, grows indefinitely. Bracteate, pedicellate. Bracteate, pedicellate flowers arranged in acropetalous manner. Acropetal manner means older flowers towards the base, younger flowers towards the top. Opening of flowers extending from base to top. Right? Opening of flowers extending from base to top. ఇటువంటి ఇన్ఫ్లోరెసెన్స్ మనము సింపుల్ రెజ్యూమ్ అంటాం. జనరల్గా ఫ్యాబేసీలో మనకి సింపుల్ రెజ్యూమ్ ఉంటుంది, రైట్? నెక్స్ట్ వన్ ఫ్లవర్ ఇన్ జనరల్. ఫ్లవర్ జనరల్ డిస్క్రిప్షన్. బ్రాక్ట్స్ generally present. Bracteate, flower is bracteate. If bracteoles present, bracteolate. Bracteolate or abracteolate. Some plants are abracteolate, right? Bracteolate or abracteolate. Flower pedicel ఉంటుంది, ఫ్లవర్ కి పెడిసిల్ ఉంటుంది కాబట్టి పెడిసిల్లేట్, pedicellate. Pedicellate. All the four parts, calyx, corolla, androecium, gynoecium, all the four whorls are present, so flower is complete. Flower is complete. And bisexual. If the flower consists both androecium and gynoecium in a same flower, it is known as bisexual. Flower is zygomorphic. Zygomorphic. Only when cutting, it forms two equal halves to cut in only one radial plane. Cutting in only one radial plane, that is zygomorphic. Flower is Fabaceae flowers are zygomorphic. Perigynous. Perigynous. Thalamus is cup shape. Flowers are perigynous. So the ovary is semi-inferior. Half inferior, half superior. So the ovary is half inferior, half superior. Flowers are complete. Calyx and corolla, they are present in two whorls. So dichlamydias, chlamydias is present. They are present in two whorls. So it is known as dichlamydias. Next one, calyx and corolla, they are different. So it is known as heterochlamydias. Heterochlamydias. Flowers are zygomorphic and perigynous. Flowers are perigynous, so the ovary is half inferior, half superior. Next one, flower in detail. Flower in detail, the first one, calyx. The members in calyx are known as sepals. They are usually 5 in number. Sepals are fused, so it is known as gamosepalous. The sepals, they are arranged in just touch one another without overlapping. ఒకదాని పక్కనే ఒకటి ఉంటుంది, ఓవర్లాపింగ్ ఉండదు సెపల్స్ లో. సో ఇట్ ఈస్ వాల్వేట్ ఈస్టివేషన్. సెపల్స్ 5, gamosepalous, valvate estivation. Next, the odd petal towards anterior in region. ఈ రెండు ఒక పేర్, ఈ రెండు ఒక పేర్. Odd sepal, it is present in anterior region of floral diagram. Floral diagram లో anterior region వైపు ఉంటుంది odd sepal, right? ఇది calyx. Second one, corolla. Here corolla is important. They are 5 in number. Arrangement is papilionaceous, descendingly imbricate or vexillary. Vexillary means one large petal is present. It is standard. It overlaps the posterior margins of wing petals. These wing petals again overlaps the posterior margins of keel petals. These two keel petals fused and forms boat shape.
ఒక పెద్ద పెటల్ ఉంటుంది, దీన్ని స్టాండర్డ్ అంటాం. దీన్ని స్టాండర్డ్. ఈ స్టాండర్డ్ అనేది ఈ రెండు పెటల్స్ని ఓవర్లాప్ చేస్తుంది. ఈ పెటల్స్ని ఏమంటాం మనం? వింగ్ పెటల్స్ అంటాం. ఈ వింగ్ పెటల్స్ మళ్ళా రెండు పెటల్స్ని ఓవర్లాప్ చేస్తాయి, వీటిని కీల్ పెటల్స్ అంటాం. కీల్ పెటల్స్ రెండు కలిసిపోయి బోట్ షేప్లో ఉంటాయి. ఈ రెండు మాత్రమే కలిసి ఉంటాయి, మిగిలినవన్నీ విడిగా ఉంటాయి. పాపిలియోనేషియస్ కొరుల్లా అంటాం దీన్ని. ఇది స్టాండర్డ్, వింగ్ పెటల్స్, కీల్ పెటల్స్. ఇది కొరుల్లా, రైట్? నెక్స్ట్ వన్ ఆండ్రూషియం. The members in Androecium, they are known as stamens. Stamens, they are generally in 10. They are arranged in 9+1 arrangement. 9 stamens fuse అయ్యి ఒక బండిల్గా ఉంటాయి. ఒక సింగిల్ స్టామిన్ అనేది విడిగా ఉంటుంది, రైట్? 9+1 అరేంజ్మెంట్ ఉంది. దీన్ని డయాడెల్ఫస్ స్టామిన్స్ అంటాం. డయాడెల్ఫస్ స్టామిన్స్. The stamens in Fabaceae though are known as diadelphous stamens. ఒక స్టామిన్ అనేది విడిగా ఉంటుంది. 9 స్టామిన్స్ యొక్క బండిల్స్ అన్నది ఫ్యూజ్ అయిపోయి 9 స్టామిన్స్ ఫ్యూజ్ అయిపోయి ఒక బండిల్గా ఉంటాయి. 5, 6, 7, 8, 9. 9 స్టామిన్స్ అనేవి ఫ్యూజ్ అయిపోయి ఒక బండిల్గా ఉంటాయి, ఒక స్టామిన్ విడిగా ఉంటుంది. 9+1 అరేంజ్మెంట్ డయాడెల్ఫస్ స్టామిన్స్. 2 బండిల్స్లో ఉంటాయి కాబట్టి దీన్ని ఏమంటాం మనం? డయాడెల్ఫస్ స్టామిన్స్ అంటాం. స్టామిన్స్, ఈచ్ స్టామిన్ కన్సిస్ట్ యాంథర్ అండ్ ఫిలమెంట్. యాంథర్ ఈజ్ బైలోబ్డ్, డైథేకస్, ఫిలమెంట్ బేసిఫిక్స్డ్. డైథేకస్ బేసిఫిక్స్డ్. జనరల్లీ దే ఆర్ ఇన్ ఇంట్రోస్. ఫ్లవర్ లోపలే ఉంటాయి కాబట్టి ఇంట్రోస్ అంటాం. ఇది ఆండ్రీషియం. ద మెంబర్స్ ఇన్ ఆండ్రీషియం దే ఆర్ నోన్ యాజ్ స్టామిన్స్. 9+1 అరేంజ్మెంట్లో ఉంటాయి, డయాడెల్ఫస్ స్టామిన్స్ అంటాం. కానీ గ్రౌండ్ నట్, ఎరాకిస్, ఎరాకిస్ హైపోజియా, నెక్స్ట్ పైజమ్. ఎరాకిస్లో మనకి ఎరాకిస్లో మోనోడెల్ఫస్ స్టామిన్స్ ఉంటాయి. మోనోడెల్ఫస్ స్టామిన్స్. ద స్టామిన్స్ ఆర్ ఫ్యూజ్ ఇంటూ ఏ సింగిల్ బండిల్. ఎరాకిస్లో మనకి మోనోడెల్ఫస్ స్టామిన్స్ అనేవి ఉంటాయి. పైజంలో డైడెల్ఫస్ స్టామిన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇది ఆండ్రీషియం, రైట్? నెక్స్ట్ వన్ గైనీషియం. గైనీషియంలో ఉండే మెంబర్స్ని కార్పెల్స్ అంటాం. సింగిల్ కార్పెల్ ఉంటుంది. మోనోకార్పెలరీ, మోనోకార్పెలరీ, యూనిలాక్యులార్, యూనిలాక్యులార్, సింకార్పస్ గైనీషియం, సింకార్పస్ gynecium. Monocarpellary, unilocular, syncarpus gynecium. The ovules arranged in margin. Ovules and ovary యొక్క margin లో అటాచ్ అయి ఉంటాయి. So it is marginal placentation. Marginal placentation. Margin కదుక్కుంటాయి ovules అనేవి. Marginal placentation. Gynecium monocarpellary, unilocular, syncarpus gynecium. Right? Next one, pollination. Here pollination mechanism is called piston mechanism. Insects వల్ల pollination జరుగుతుంది. Entomophily అంటాం. Entomophily. Insect pollination is known as entomophily. Here insect pollination is known as piston mechanism. Piston mechanism. Right? Piston mechanism అని ఎందుకు అంటామంటే ఇక్కడ మనకి ఏంటంటే ఎసెన్షియల్ ఆర్గాన్స్ అనేవి కీల్ పెటల్స్ లోపల ఉంటాయి. స్టిగ్మా స్టామిన్స్ అనేవి కీల్ పెటల్స్ లోపల ఉంటాయి. ఒక స్టాండర్డ్ పెటల్ అనేది ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేస్తుంది. వచ్చిన ఇన్సెక్ట్ అనేది వింగ్ పెటల్స్ మీద ఇన్సెక్ట్ దే అలైన్ ఆన్ వింగ్ పెటల్స్. ఇన్సెక్ట్ అనేది వింగ్ పెటల్స్ మీద వాలుతుంది. ఇన్సెక్ట్ వింగ్ పెటల్స్ మీద వాడడం వల్ల బరువు అనేది పెరగడం వల్ల వింగ్ పెటల్స్ కిందకి వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్రెజర్ అనేది కీల్ పెటల్స్ మీద పడడం వల్ల కీల్ పెటల్స్ కూడా కిందకి వెళ్తాయి. ఎప్పుడైతే కీల్ పెటల్స్ కిందకి వెళ్ళాయో ఒకసారిగా లోపల ఉండే ఎసెన్షియల్ ఆర్గన్స్ ఒకసారిగా పిస్టన్ మాదిరిగా పైకి వస్తాయి. పిస్టన్ మాదిరిగా పైకి వచ్చి స్టామిన్స్ స్టిగ్మాస్ అనేవి పిస్టన్ మాదిరిగా పైకి వచ్చి ఈ ఇన్సెక్ట్ యొక్క అబ్డామిన్ పార్ట్కి ఈ యాంథర్స్ అనేవి టచ్ అవుతాయి. యాంథర్స్ టచ్ అవడం వల్ల యాంథర్స్లో ఉండే పాలన్ గ్రెయిన్స్ అనేవి ఇన్సెక్ట్ యొక్క అబ్డామిన్ పార్ట్లో అతుక్కుంటాయి అనమాట. జనరల్గా ప్రొటాండ్రీ ఉంటుంది కాబట్టి ముందుగా పాలన్ గ్రెయిన్స్ అనేవి ఇన్సెక్ట్ని అటాచ్ అవుతాయి. ఇన్సెక్ట్ మరలా విజిట్ అయినప్పుడు ఏమవుతుంది, తీసుకొచ్చిన పాలన్ గ్రెయిన్స్ని స్టిగ్మాకి రీచ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇటువంటి పాలినేషన్ మెకానిజం ఏమంటాం మనం, పిస్టన్ మెకానిజం అంటాం. రైట్. నెక్స్ట్ వన్ ఫ్రూట్.
fruit is legume or pod. Legume or pod fruit ఉంటుంది. Legume means the fruit descend dorsi-ventrally and liberate the seeds. డార్సల్ సైడ్ వెంట్రల్ సైడ్ రెండు వైపులా ఓపెన్ అయ్యి సీడ్స్ ని లిబరేట్ చేసేదిని లెగ్యూమ్ అంటాం. ఫ్యాబేసి ఫ్రూట్ ని ఏమంటాం మనం? లెగ్యూమ్ అంటాం. ఇన్ అరాకిస్ గ్రౌండ్ నట్, ద ఫ్రూట్ డెవలప్డ్ ఇన్సైడ్ ది సాయిల్. Inside the soil, fruit developed inside the soil. This type of fruits are known as geocarpic fruits. What is geocarpy? The development of fruit inside the soil, it is known as geocarpy. The development of fruit inside the soil, it is known as geocarpy. Geocarpic fruits are found in groundnut. ఈ గైనోఫోర్ అనేది ఫెర్టిలైజేషన్ తర్వాత సాయిల్ లో పెరగడం వల్ల ఫ్రూట్స్ అనేవి సాయిల్ లోపల ఫార్మ్ అవుతాయి, రైట్, గ్రౌండ్ నట్ లో. ది నెక్స్ట్ సీడ్ వచ్చేసరికి డైకాటిడనస్ నాన్ ఎండోస్పెర్మిక్ సీడ్స్ అనేవి ఉంటాయి. డైకాటిడ్ రెండు కాటిడాన్స్ ఉంటాయి. కాటిడాన్స్ అనేవి ప్రోటీన్స్ ని ఫుడ్ మెటీరియల్స్ ని స్టోర్ చేస్తాయి, రైట్. ఫైనల్లీ ఫ్లోరల్ ఫార్ములా. బ్రాక్టియేట్, bracteolate or abracteolate, zygomorphic, bisexual, K5, united, C5, C 1+2+2. Keel petals are fused. A 9+1, 9 stamens fused and single stamen 9+1. G single carpel, syncarpus, of inferior, of superior ovary, right. Bracteate, bracteolate or abracteolate, bracteoles ఉండొచ్చు లేకపోవచ్చు. Zygomorphic symbol, bisexual, K5 united, gamocephalous. C 1+2+2, 1+2+2, లాస్ట్ 2 అనేవి కీల్ పెటల్స్ ఫ్యూజ్ అయిపోయి బోట్ షేప్ లో ఉంటాయి. ఏ ఆండ్రీషియం 9+1, డయాడ్ ఆల్ఫా స్టామిన్స్. జి కార్పెల్, సింగిల్ కార్పెల్ యునైటెడ్, ఆఫ్ ఇన్ఫీరియర్, ఆఫ్ సుపీరియర్ ఓవరీ. This is all about Fabaceae family. Thank you.